ఈ ఫెర్టిలైజర్ షాప్ ఏదైతే ఉందో ఆ ఓనర్ తోడు మాట్లాడదు. రైతుల పరిస్థితి ఆయనకు కూడా అంచనా ఉంటుంది. ఎందుకనంటే మందులు ఇచ్చేది ఆయనే, రైతులకు వచ్చి ఆయనకు డబ్బులు కట్టాలి. మరి వాళ్ళు ఎట్లా కడుతున్నారు, ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా, ఇవన్నీ కూడా కొంచెం ఈ ఫెర్టిలైజర్ వీళ్ళకి కొంచెము అవగాహన ఉంటుంది. కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం పేరు? నా పేరు మహేశ్వర్ రెడ్డి. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నా షాప్? నేను 16 ఇయర్స్. 16 ఇయర్స్ అన్న. 16 ఇయర్స్ నుంచి నువ్వు రైతుల పరిస్థితి చూస్తున్నావు. గతంలో 10 ఇయర్స్ లో కేసీఆర్ ఏమన్నా ఇక్కడ ఉపయోగపడ్డా ఈ రైతులకి? కేసీఆర్ ఎంత పెద్ద ఉపయోగపడ్డా అంటే రైతుకు ఒక దేవుని లెక్కలు ఉపయోగపడ్డాడు. ఎందుకంటే మనం 16 ఇయర్స్ నుంచి నేను షాప్ నడుపుతున్నా. 10 సంవత్సరాల కిందికి రైతు బంధు లేదు. రైతు సాయం కొరకు కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత అరే మన రైతులు బాగాలేరు, మనం వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే వాళ్ళే రేపు కొనుగోలు శక్తి పెరిగి మన ఆర్థికంగా మన స్టేట్ ఎదగలుగుతానే ఉద్దేశంతో వాళ్ళకి రైతు బంధు ఇచ్చి కేసీఆర్ వాళ్ళకి ఒక దేవుని లెక్క పనిచేసి పెట్టుబడికి పిండి సంచులకు కానీ మందులకు కానీ అప్పుడు ఈజీగా కట్టేది. నాకు బాకీలే మొండి బాకీలే లేవు. అంతకుముందు మొండి బాకీల తర్వాత మొండి బాకీలు అనేది లేదు. కేసీఆర్ చాలా మంచిగా చేసినాడు. రైతు బంధు చాలా సాయం చేసినాడు. ఎన్ని ఎకరాలకు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంధు ఓన్లీ 1 వీక్ లో వేసేసిండు. ఇవాళ రైతు బంధు పరిస్థితి మొన్న యాసంగిన రైతు బంధు లేక జనాలు మళ్ళా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను పోయి మళ్ళీ అప్పుల బాధ భరించలేక ఊరేసుకునే పరిస్థితి రాబోతుందనే హెచ్చరికలు అయితే మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎట్లా రైతు బంధు పడతలేదు, మరి రైతుల ఇళ్ళలో పోతే నీకు ఫెర్టిలైజర్ డబ్బులు ఇవ్వాలి ఏమంటారు? మరి ఈ ఏడు పండిన పంటలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. మనమే ఏమని ఇస్తే వాళ్ళు బతుకుదేరు కొరకు అడిగే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే నీళ్లు రాలే, సగంలో వచ్చినాయి, సగంలో పంటలు ఎండిపోయినాయి. తర్వాత కరెంటు సదాయించింది, మనకి ఇబ్బందులు ఉన్నాయి. అసలు వడ్లే వండలేదు. ఒడ్లు పండిన ఓట్లకు కూడా గవర్నమెంట్ బోనస్ ఇస్తున్నది. ఆ బోనస్ లేదు. అసలుకే కొనుగోలు ఒక బస్సు కొనాలి ఇప్పటికి మా మండలం మొత్తం. మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఏంటి ముఖ్యమంత్రి నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోర్రి, నన్ను ఇబ్బందులు పెడుతుర్రు, మేము ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిని అయినా అంటాడు. ఆయన ఎన్ని అవధాలు చెప్పాలో అన్ని అవధాలు చెప్పి సీఎం అయ్యిండు. ఆయన కడుపులో పెట్టుకునేది లేదు. ఇంకా దాడించిన పరిస్థితి వస్తుంది. ఇంకా కడుపులో పెట్టుకునే పరిస్థితి అయిపోయింది. ఆయన పెట్టుకునేటోళ్ళు వారి అవధాలకు ఆయన అవధాలకు లొంగి ఏదో మాకు ఇంకేమో చేస్తాడు కేసీఆర్ కన్నా ఎక్కువ అని దాంతో ఒకసారి చూసారు. కానీ ఇక ఆయన మళ్ళా నిలబడితే ఆయన పరిస్థితి ఏందో అప్పుడు మనం చూస్తాం, జనాలు చూస్తాం. కరెంటు కూడా ఇస్తలేరు. కరెంటు దగ్గర 8 గంటలు 7 గంటలు కరెక్ట్ అవుతుంది. కరెంట్ అదే నాణ్యమైన కరెంట్ వస్తుందా? నాణ్యమైన కరెంటు లేక మోటార్లు పోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి. ట్రాన్స్ఫార్మర్ కూడా తీసుకుపోయే రోజు. సరే, ఇప్పుడు పండిన పంట కన్నా గిట్టుబాటు ధర దక్కుతుందా వాళ్ళకి? గిట్టుబాటు ధర ఇక్కడిది బయట దళారీల వ్యవస్థనే ఉంది. గవర్నమెంట్ పాయింట్లో లేవు. ఇంకా అది రేట్ ఎట్టుకెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఇక మీ షాపులు కూడా లాసులు నడిచినట్టే. ఎందుకంటే రైతులు డబ్బులు ఇవ్వనప్పుడు మీకు కూడా లాస్ పోయినట్టే, మీరు కూడా లాస్ పోయినట్టే కదా. ఇది అంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అన్న? 4 నెలలనే ఈ 4 నెలల్లో ఒక దరిద్రం వచ్చింది మనకు. ఏదో పీడకాలకు వచ్చింది. మన పరిస్థితి బాగాలేదు. దయ్యం పట్టినట్లయింది మన పరిస్థితి. పరిస్థితి దయ్యం పట్టినట్టే అయింది అంతే. మరి ఎట్లా ఈ దయ్యాన్ని ఎట్లా దయ్యాన్ని నడిపించుకోవాలంటే మళ్ళీ టైం రావాల్సిందే. అంతే. టైం వచ్చి దయ్యాన్ని చెప్పు తీసుకొని కొంటే అదే పోతుంది. అంతే అంతే. మళ్ళీ 5 ఏళ్ళు ఈ దయ్యంతో ఉండాలి. ఈయన 5 ఏళ్ళు ఉంటాడా, 2 ఏళ్ళు ఉంటాడా, దేవుడు చూస్తాడు పైన, మనం చూస్తాం. డబ్బున పోతేనే బాగుండే. డబ్బున పోతేనే బాగుంటది. ఎందుకంటే మీ షాపులు కూడా నడవాలి. అందరం రైతులు బాగుపడతాం, మేము బాగుంటాం. కొనే కాదు కదా, రైతులు మంచిగా ఉంటేనే కానీ మీ షాప్ నడిచేది. నేను వాళ్ళు లేకుంటే నేనేం చేస్తాను? పాలమూరు అంటే వలసలు మళ్ళీ ఏమన్నా మొదలైనా వలసలు అయితే ఇంకా ఈ సంవత్సరం అయితే మొన్ననే యాసంగిన ఉన్నది, పంటలు పోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ తట్ట అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్టుండే? కేసీఆర్ ఉన్నప్పుడు అక్కడ నుండి ఇక్కడ వచ్చారు. అంతేనా? అక్కడ నుండి ఇక్కడ వచ్చి ఉన్న వ్యవసాయం చేసుకున్నారు. ఏడన్నా వానికి మాడి ఉన్నది 2 మాలు ఉన్నది చేసుకున్నాడు. ఇప్పుడు ఉన్న 2 మాలు ఎండిపోయినాయి, పెట్టుబడి పెట్టిండు. మళ్ళీ బాకీలై పోదాం రా మళ్ళీ పట్నమో బొంబాయికి అనే పరిస్థితి వచ్చి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మొత్తం చాలా ఇబ్బందులు, కొంచెం కాదు ఇబ్బందులు. ఓకేనా? ఓకే.